గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ఇప్పుడు ఈనాడు రాష్ట్రానికి 2,500 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం. వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు. ట్రంప్ ఇరాన్ సుంకం. ఆ దేశంతో వ్యాపారం చేస్తే 25% మోత. భారత్ సహా పలు దేశాలపై ప్రభావం. తీవ్రంగా స్పందించిన ఖమేనీ. మన వ్యాపారం తక్కువే భారత్. ఇరాన్ రక్తసిక్తం. టెహరాన్లో భారీ విధ్వంసం. ఆందోళనల్లో ఇప్పటిదాకా 2,003 మంది మృతి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలపై దాడి. ఆందోళనకారులకు త్వరలో సాయం అందబోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సుంకం. ఆ దేశంతో వ్యాపారం చేస్తే 25% మోత. భారత్ సహా పలు దేశాలపై ప్రభావం. తీవ్రంగా స్పందించిన ఖమేనీ. మన వ్యాపారం తక్కువే భారత్. ట్రోల్స్ తాత్కాలికం. పరుగుల వికెట్లే శాశ్వతం. వచ్చే శతాబ్దం కూడా భారత్దే. యువ ఆటగాళ్లు. ఐపీఎల్ కంటే ముందు 2 ఏళ్లు దేశవాళీకి ఆడాలి. అతి ప్రచారంతో ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి. ఈనాడుకు సౌరవ్ గంగూలీ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇప్పుడు సాక్షి. భూతల దాడులకు సిద్ధమయ్యాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ దుస్సాహానికి పాల్పడితే భూతల దాడులు చేయాలని నిర్ణయించామని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ప్రతి కుక్కకాటుకు పరిహారం. ఇకపై నమోదయ్యే ప్రతి కుక్కకాటుకు ఘటనకి, ప్రతి మరణానికి భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరించింది. సీఎం మంత్రుల కేసుల దర్యాప్తునకు సిట్. రేవంత్ రెడ్డి ఫోటో మార్ఫింగ్పై, మద్దూరులో కోమటిరెడ్డిపై దుష్ప్రచారంపై సీసీఎస్లో కేసుల నమోదు. 2 కేసుల్ని విచారించనున్న స్పెషల్ టీం. పర్యవేక్షించనున్న వీసీ సజ్జనార్. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్. ఈ నెల 19న నామినేషన్, 20న అధికార ప్రకటన. సిరీస్ సొంతం చేసుకోవాలని రాజ్కోట్లో నేడు న్యూజిలాండ్తో భారత్ 2వ వన్డే. క్విక్ డెలివరీకి బ్లింకిట్ బై. 10 నిమిషాల్లో డెలివరీ నినాదాన్ని పక్కన పెట్టిన బ్లింకిట్. అంతులేని దోపిడీ. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లో తవ్విన కొద్దీ వెలుగులోకి అక్రమాలు. రవాణ కష్టంగా ఇరాన్. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో 2003కు పెరిగిన మరణాలు. పలు బ్యాంకులు, దుకాణాలు దగ్ధం. ఇంటర్నెట్, ఆన్లైన్ సేవలు బంద్. ఇరాన్పై టారిఫ్ కొరడా. ఇరాన్తో వాణిజ్యం చేసే విదేశాలపై 25% పన్ను. అగ్రరాజ్యం మరో సంచలన నిర్ణయం. భారత్కు గట్టి షాక్. ఇప్పటికే 50% సుంకాలతో సతమతమవుతున్న భారత్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. భూభారతి దిద్దుబాటు. ఫోటోల్లో మార్పులు చేసిన సీసీఎల్ఏ. ఎడిట్ చేయకుండా ఉండేలా మార్పులు. సెక్యూరిటీ చెక్, పేమెంట్ ఇంటర్ఫేస్ అప్డేట్. డాక్యుమెంట్ల పరిశీలన. తహసీల్దార్లకు 10 గంటలుగా నివేదిక అందించాలని ఆదేశాలు. అధికారుల పాత్రపై అనుమానాలు. రైతులకు రెవెన్యూ అధికారుల నోటీసులు. దొంగల్ని తేల్చాలంటే వివరాలు ఇవ్వాలని ఆదేశం. అవకతవకలపై తహసీల్దార్ల ఫిర్యాదులు. యాదాద్రి జిల్లాలో 45 మందిపై కేసులు. జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి. 10 నిమిషాల డెలివరీ ఇక రద్దు. గిగ్ వర్కర్ల దేశవ్యాప్త ఆందోళన. క్విక్ కామర్స్ సంస్థలతో కేంద్రం చర్చలు. 10 నిమిషాల డెలివరీ నిలిపివేతకు సంస్థల అంగీకారం. వ్యక్తిత్వ హనన కథనాలపై సిట్. సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు. ఇప్పుడు వెలుగు. కోట్ల విలువైన భూమి 40 రూపాయలకే రిజిస్ట్రేషన్. భూభారతి చలనాల దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు. పతంగుల సంబురం. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్కి 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. వివిధ ఆకృతులు, రంగుల గాలిపటాలను ఎగురవేశారు. 1,200 రకాల స్వీట్స్తో పాటు 60 స్టాళ్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన. ఇండియా, చైనా, యూఏఈ, తుర్కీ తదితర దేశాలపై ప్రభావం. ఇండియాపై 75% సుంకాలు. ఇరాన్ అల్లర్లలో 2,000 మంది మృతి. 10 మినిట్స్ డెలివరీ బంద్. ఫలించిన గిగ్ వర్కర్ల పోరాటం. ఫేక్ న్యూస్పై సిట్. సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు. మహిళా ఐఏఎస్ మంత్రి ఎపిసోడ్ సహా సీఎం ఫోటోల మార్ఫింగ్పై సర్కార్ సీరియస్. కుక్క కరిస్తే భారీ పరిహారం. రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే. సుప్రీంకోర్టు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. రోడ్డు కావాలంటే ప్రభుత్వాన్ని అడుక్కోండి. మంచిర్యాల జిల్లా కేతనపల్లి వాసులపై మంత్రి వివేక్ అసహనం. మేము ఓటేసింది మీకే, ప్రభుత్వంలో మీరు భాగమే కదా, 2 ఏళ్లైనా అభివృద్ధి ఏదన్న ప్రశ్నలకు మంత్రి ఉక్కిరిబిక్కిరి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలను వివేక్ను అడ్డుకున్న రైతులు. రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఎక్కడ అంటూ నిలదీత. నంబర్లు మార్చి నొక్కేశారు. భూభారతి పోర్టల్లో కోట్ల రూపాయల్లో ఫ్రాడ్. చలాన్లో మొదటి, చివరి అంకెలు తీసేసి పేమెంట్లు. 1 రూపాయితోనూ సేల్ డీడ్.
గిఫ్ట్ డీడ్ చేసిన వైనం, సాంకేతిక వైఫల్యంతో ఆపరేటర్ల మాయాజాలం, నిగ్గు తేలుతున్న భూభారతి కుంభకోణం లెక్కలు, యాదాద్రి జిల్లాలో 1017 డాక్యుమెంట్లలో అక్రమాలు, ప్రభుత్వ ఖజానాకు 3.72 కోట్ల గండి, తహసీల్దార్ల ఫిర్యాదుతో 80 మందిపై కేసులు, నెత్తుటి స్మరణకు పచ్చని పూత, మేడారం స్తూపాలకు సర్కార్ రంగుల అద్దకం, కంపు రాజకీయం, ఐఏఎస్ల కలవరం, ఖాతా నుంచే కోత, సీఎం చలాన్ వాత, నాడు మాటిచ్చి నేడు ఏమార్చిన ముఖ్యమంత్రి, మేనిఫెస్టోలో పెండింగ్ చలాన్లకు 50% రాయితీ, నిప్పు రాజేసిన ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ అంశం, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, ట్రేడ్ యూనియన్లు పేదోళ్ళ పిల్లలకు టార్గెట్ చేయొద్దు, బీఆర్టీయూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, ఏఐఆర్డబ్ల్యూఎఫ్ వార్త వేసిన ఛానళ్లను వదిలి సిట్ డ్రామా వైఫల్యాల నుంచి డైవర్షన్కే పన్నాగం, ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే రేవంత్ సిట్ గారడీలు, ప్రసారం చేసిన ఛానళ్లను వదిలేసి మిగతా వారిపై దర్యాప్తా, ఇది ఎవరిని కాపాడేందుకు, ఎవరిని వేటాడేందుకు, మంత్రి కొడుకు భూ కబ్జాపై సిట్ ఎందుకు వేయరు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బావులు పూడ్చి బోర్లు కూల్చి మానేరులో ఇసుక దందా, అనుమతులు చెల్లూరులో తవ్వకాలు, మానేరులో ఇసుక దందా, అనుమతులు చెల్లూరులో తవ్వకాలు, ఇప్పలపల్లిలో కొలువుల భర్తీకి పాత్ర, తెలుగుదేశం మూర్ఖ వాచాలం.